హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 ప్రభు స్తోత్రం అయ్యా హల్లెలూయా 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 స్తోత్రం 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 గొప్ప దేవుడా సర్వోన్నతుడా ఉన్నతమైన దేవుడా రాజులకు రాజా ప్రభులకు ప్రభు అయిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నానయ్యా ఈ యొక్క నాయన తండ్రి మధ్యాహ్న సమయంలో ప్రభు నీ సన్నిధిలోకి వచ్చినాము ఈ సన్నిధిలో నాయన తండ్రి ఆరాధన అంతట్లో కూడా మాకు నాయన తోడుగా ఉండి నడిపించిన మైం పొందమని పాటల ద్వారా మిమ్మల్ని మైంపరచబడడానికి సాయం చేసిన మైం పొందమని నజరేడు సజీడు అని ఏసునామం అడుగుకుంటున్నాం తండ్రి ఆమేన్. యేసయ్య ప్రేమ పాటల పుస్తకంలో నుంచి 231వ పాట పాడుకొని యేసయ్య నామాన్ని మైంపరుస్తున్నాం. యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే ఫోను యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు యూదా గోత్రపు సింహమైన సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన విశ్వాసములకు కర్త అయిన యేసయ్యా మన అండ విశ్వాసములకు కర్త అయిన యేసయ్యే మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకుంకా యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక హల్లెలూయా హల్లెలూయా మంచిది ప్రియులరా ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని తర్వాత మనము ముందుకు వెళ్దాము వాక్య ధ్యానం చేసుకుందాము వాక్యంలోకి వెళ్దాం వాక్య ధ్యానంలోకి వెళ్దాం హల్లెలూయా హల్లెలూయా
చూద్దాం ఒకసారి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. కొలస్సీలకు ఎఫెసీయులకు రాసిన పత్రిక పక్కనే ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, క్షమించాలి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనకు ఒక మాట అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనము 2వ అధ్యాయము చూడండి, అక్కడ ఉన్నటువంటి మాటని ఒకసారి మనము గమనిద్దాము. హల్లెలూయా. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయము 2వ వచనం. చూడండి, 2వ వచనం 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. చూడండి, మీకు కనిపిస్తుంది కదా. మీలో 4వ వచనం, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ చెప్పినటువంటి మాట, ఈ మాటలు మనం గమనించినట్లయితే, చాలా జాగ్రత్తగా గమనిస్తే, మీరు మీ సొంత కార్యాలనే కాకుండా దేవుని కార్యాలు కూడా మనము చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చెప్పినటువంటి మాట మనము బాగా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక, అంటే సొంత కార్యాలు చేసుకోకూడదని దేవుని ఉద్దేశం కాదండి. సొంత కార్యాలు చేసుకోకూడదని దేవుడు చెప్పట్లేదు, కానీ సొంత కార్యాలు మాత్రమే కాక, అంటే మనము ఇప్పుడు మనకు ఈ లోకానికి వచ్చాము, మనకు ఈ లోకంలో మనకు ఒక కుటుంబం ఉంటుంది. అమ్మ, నాన్న, అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెలు, ఇలా బంధాలు, కొడుకులు, కూతుళ్ళు, ఏమండి, ఇలా బంధాలన్నీ ఉంటాయి. అయితే ఈ బంధాలు ఉన్నప్పటికీ అది దేవుడిచ్చినట్టువే. అయితే ఆ కుటుంబం యొక్క బంధాలతో పాటు, అంటే అవే కాక, సొంత కార్యాలే కాక, మీరు ఏం చేయాలని అంటున్నాడో చూడండి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇతరుల యొక్క కార్యాలు కూడా చూడాలంట మనం. హల్లెలూయా. ఇతరుల కార్యాలు కూడా మీరు చూడవలెను అని దేవుని లేఖనము మనకు తెలియపరుస్తుంది. ప్రియులారా, గమనించండి, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఇతరుల కార్యములు అంటే ఇప్పుడు మనము రక్షణలోకి వచ్చామండి. మనం రక్షణలోకి వచ్చాం, దేవుని నమ్ముకున్నాం, దేవుని తెలుసుకున్నాం, యేసుక్రీస్తు ఎవరో తెలుసుకున్నాం, ఆయన లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసు, ఆయన లోకంలో ఏమి చేయడానికి వచ్చాడో తెలుసు, ఎందు నిమిత్తమై ఆయన కల్వరి సిలువలో రక్తం కార్చాడో తెలుసు, ఎందుకు ప్రాణం పెట్టాడో తెలుసు. ఇవన్నీ మనం తెలుసుకున్నాక మనం ఏం చేయాలి? ఇతరులకు కూడా దానిని మనం పరిచయం చేయాలి, తెలియపరచాలి, చెప్పాలి. ఇతరులకు మనం ఆ విధంగా తెలియపరిచినప్పుడు అప్పుడు దేవుని యొక్క కార్యాలు, ఆయన నీతి, ఆయన రాజ్యము కట్టబడుతుంది. మన సొంత కార్యాలు మాత్రమే కాక ఇతరుల కార్యాలు కూడా మనం చేసేవారిగా ఉండాలని దేవుడు ఇక్కడ మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అలాగే కింద ఆయన పుట్టిన మొదలుకొని 30 సంవత్సరములు తల్లిదండ్రులతో పాటు ఉండి అక్కడ ఉన్నటువంటి కుటుంబంతో పాటు 30 సంవత్సరములు ఉన్నాడు. 3.5 సంవత్సరం ఆయన సువార్త ప్రకటించి ప్రేమ అనేది ఏంటో ప్రపంచానికి పరిచయం చేశాడు. హల్లెలూయా. ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి యేసయ్య. ఆయన ప్రేమ గురించి పరిచయం చేశాడు. ఇతరుల కార్యాలు కూడా మీరు చూడండి, అంటే ఇతరులని మనము
ప్రేమించాలి, వారిని కూడా రక్షణలోకి నడిపించాలి. వాళ్ళు నశించి నరకానికి వెళ్ళడము మనకి ఇష్టమా అండి? ఇప్పుడు మనం సంతోషంగా ఉండి పక్కనోళ్ళు పాడైపోతుంటే అందులో ఆనందపడడం కాదు, అది శాడిజం అంటారు. అది శాడిజం అయినటువంటి ఆనందం. అది మనం ఆనందపడుతూ మనం సంతోషపడుతూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సంతోషపడాలని ఆలోచించాలి. అందుకని బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది కదా, బైబిల్ అంతా కూడా ఏమైనా ఉంటుందంట, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించుము అని ఒక్క మాటతో సంపూర్ణమైంది అంటారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తుందంటే, మనము సంతోషంగా ఉండడం కాదు, మన కుటుంబము, మన పిల్లలు, మన సంసారము ఇదే బాగుంటే సరిపోద్ది అనుకోవడం కాదు, మనతో పాటు ఇతరుల యొక్క సంతోషాన్ని కూడా మనం కోరుకోవాలి, ఇతరుల యొక్క ఆనందాన్ని మనం కోరుకోవాలి, ఇతరులు ఆ పరలోక రాజ్యానికి చేరే విధంగా మనం కోరుకోవాలి, ఆ నరకాన్ని తప్పించబడే విధంగా మనం కోరుకోవాలి. అంతే తప్ప మన సొంత కార్యాలే చేసుకుంటూ సొంత ఆలోచనలు సొంతగా మనము, మన పిల్లలు, మన కుటుంబం, మనము స్వార్థం అనేది ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. దాంతోపాటు ఇంకొక మాట ఏం చెప్పాడంటే, కింద 5వ వచనంలో యేసుక్రీస్తుకు కలిగినటువంటి మనస్సు మీరు కలిగి ఉండండి. ఏమండి అటువంటి మనస్సు ఆయనకి ఏ మనసు కలిగి ఉంది? ఆయనకి ఎవరికైనా బాగలేకపోతే ఓర్చుకోలేడు, ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఓర్చుకోలేడు. ఆయన వెంటనే వారికి బాగు చేయాలి, వారిని ఆదరించాలి, వారిని హక్కును చేర్చుకోవాలి, వాళ్ళకి ప్రేమ చూపించాలి. ఇది కదా ఆయనకు కలిగినటువంటి మనసు. ఆ మనసు నీకు నాకు కలిగి ఉందా? ఒకవేళ నీకు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఇతరుల పట్ల కూడా చూపించాలి, యేసుక్రీస్తు యొక్క ప్రేమను నువ్వు చూపించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఏమంటున్నాడంటే, దాని కింద మళ్ళీ చదువుదాము 5-6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అంటే అక్కడ 5వ వచనంలో ఏం చెప్పిందంటే, దేవుని మనసు నీవు కలిగి ఉండు అని చెప్పింది కదా. దేవుని మనసు నీవు కూడా కలిగి ఉండు. ఈయన దేవుడయ్యుండి ఆ పరలోకములో ఐశ్వర్యవంతుడయ్యుండి ఐశ్వర్యం కలిగినటువంటి వ్యక్తి అయ్యిండి కూడా ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి ఈ భూలోకానికి ఆయన దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికి దిగి అంటే, రిక్తునిగా తగ్గించుకొని దీన మనసు కలిగి ఆయన ఎందుకు వచ్చాడు? నువ్వు నేను మనందరం కూడా రక్షణ పొందాలని, పరలోక రాజ్యానికి చేరాలని, మనము పాపులుగా ఉండకూడదు, పాపంగా జీవించకూడదు, పాపంగానే చనిపోకూడదు, పాపంలో చనిపోతే నరకము పొందుతామని ఆయన గ్రహించి ఆ ఐశ్వర్యాన్ని వదిలిపెట్టేసి దీనుడిగా రిక్తుడిగా ఈ లోకానికి ఆయన మానవుడిగా వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఎందుకు పెట్టాడు ఆయన ప్రాణము? పని పాట లేకుండా ఆయన పైనికి దిగొచ్చాడా? కాదు, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. అందుకని యోహాను సువార్తలో ఉంటది కదా, 3:16లో ఉంటుంది. 3:16లో ఏమని ఉంటుంది? లోకమును దేవుడు ఎంతగానో ప్రేమించును, ఆయన లోకాన్ని ప్రేమించాడు కాబట్టి. లోకం అంటే ఎవరు? నువ్వు నేను, మనందరినీ దేవుడు ప్రేమించాడు కాబట్టి ఈ లోకానికి ఆయన రిక్తుడిగా దీనుడిగా తగ్గించుకొని ఆయన ఐశ్వర్యవంతుడయ్యండి మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణము పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే, నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన ప్రాణము పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము 4వ వచనంలో ఈ ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్టుగా
మన సొంత కార్యములను కాక ఇతరుల కార్యములు కూడా మనం చూసేవారిగా ఉండాలి. అది దేవుని మనస్సు, దేవుని యొక్క మనసు అది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఎందు నిమిత్తమై వచ్చాడో, ఎందుకు ప్రాణం పెట్టాడో, ఎందుకు కలవరిలో అంతగా బాధింపబడ్డాడో అది కూడా మనకు క్లియర్గా చెప్పబడింది. ఈ మాటలన్నీ మనం గ్రహించి మన హృదయంలో ఉంచుకొని వాక్యానుసారమైన జీవితం మనందరము జీవించుదుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సేవకురాలు ప్రార్థన చేస్తుంది. ప్రార్థన. హల్లెలూయా. మా ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. వాక్యాన్ని బట్టి వలన మా సొంత కార్యములు చేసుకున్నాక ప్రభా, మరి నాయన ఇతరుల కొరకు మేము ప్రార్థన చేసేవారు ప్రభా, ఇతరుల కొరకు నాయన మీ సన్నిధిలో పోరాడేవారు, ఇతరులకు వాక్యాన్ని బోధించేవారుగా ప్రభా నాయన తండ్రి, వారి బాధ మా బాధగా భావించి ప్రభా మీ పరిచర్య చేయటకు సహాయం చేయాలి. కృపను దాయించేయండి నాయన. వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా, మీరు విడిచిపెట్టే దేవుడు కాదునండి ప్రభా నా తండ్రి. మనుషుల